నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. జూన్ 6వ తారీఖున సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఒక డిబేట్ ఏదైతే ఉందో, కొమ్మినేని శ్రీనివాస్ గారి కేఎస్ఆర్ లైవ్ అంటూ ఆ డిబేట్లో ఏం మాట్లాడారు అనే దాని మీద నేను పదే పదే ఆ మాట ఏదైతే ఒక మురికి మాటనైతే నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఇకపై ప్రస్తావించను కూడా. ఎందుకంటే ఆ పదాన్ని పదే పదే యూజ్ చేయడం కూడా నాకే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఆ సాక్షి డిబేట్లో జరిగినటువంటి ఆ యొక్క పదజాలం కావచ్చు, అమరావతిపై విషంతో కూడినటువంటి ఒక కుట్ర కావచ్చు, వీటన్నిటికీ పూర్తిగా నిన్నటితో భగ్నమైందనే చెప్పుకోవాలి. అయితే కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో, ఈయన బిఆర్ కృష్ణరాజు అని చెప్పి ఈయన వచ్చి ఏదైతే డిబేట్లో కూర్చొని అమరావతి మహిళలందరినీ కూడా ఒక డాష్ మాట మాట్లాడుతూ తను వక్రీకరించి మాట్లాడడం కావచ్చు, తను ఏదో ఒక విషంతో కూడినటువంటి కుట్రని చల్లడం కావచ్చు, ఇదందరూ కూడా గమనించారు. అయితే దీని తర్వాత మళ్ళీ ఒక 2 వీడియోలు కూడా విడుదల చేశాడు. ఆ వీడియోలు కూడా ఏంటి అంటే, దాని సారాంశం ఏంటి అంటే, ఖచ్చితంగా ఏమీ లేదు, 100% ఆ యొక్క ఏదైతే టైమ్స్ నౌ కావచ్చు, ఒక హెల్త్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ యొక్క నివేదిక ఆధారంగానే నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే టైమ్స్ నౌ కావచ్చు, మిగతా రీసెర్చ్కి సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎక్కడ అమరావతి అనేటువంటి పదం మీకు ఎక్కడ కనిపించలే. మరి ఎందుకని అమరావతి మహిళలపైనే ఇలాంటి మాటలు మాట్లాడేవాడంటే, ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి గతంలో కొంత అనుమానాలు అవుతాడు. కాకపోతే అవి నిన్నటితో కంప్లీట్గా పూర్తిగా నిజాల కింద మారాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏంటి అంటే, హైదరాబాద్లో వీకెండ్లో కూర్చొని ఈ వారం కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి విష ప్రచారాలు చేయాలి, ఎలాంటి నిందలు వేయాలి, ఎలాంటి అబద్ధాలు ఆడాలి, ఎలాంటి కుట్రలకు తెరలేపాలి, ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎలాంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి అంటూ చాలా రకాల కుట్రలకు ప్లాన్ చేశారని, అది కాస్త మొన్న మధ్య తిరుపతికి ఇంకొక మీటింగ్ హాల్ సెట్ చేసుకొని అక్కడి నుంచి ప్రతిరోజు, అంటే గతంలో ఓన్లీ వారాంతం కూర్చొని వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, కానీ తిరుపతిలో ప్రతిరోజు కూర్చొని రేపు ఎటువంటి నిందలేయాలి, అబద్ధాలు మాట్లాడాలి, కుట్రలు పన్నాలనే దాని మీద సమావేశం అవడానికి రెడీగా ఉన్నట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి నిన్న ఏదైతే కోర్టుకు సంబంధించి వెళ్ళిన తర్వాత జడ్జి గారు కావచ్చు, అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, కృష్ణరాజుని ఒక మాట అడిగారనమాట. ఏంటి అంటే, ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఈ పదాలు మాట్లాడడానికి నీకు ఎలా అంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అంటే దాదాపు ఆ వీడియో డిబేట్ అయిపోయిన తర్వాత 2 వీడియోల్లో కూడా సమర్థించుకుంటూ నేను చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ తన వాదనని కూడా సమర్థించుకున్నటువంటి ఒక కృష్ణరాజు నిన్న కోర్టు ముందుకు వచ్చేసరికి జడ్జి ముందు తప్పు ఒప్పుకొని, నిజంగా నేను తప్పు చేశాను, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా నన్ను తిడుతున్నారు, మా బంధువులు కూడా నన్ను విమర్శిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కోర్టు ముందు జడ్జి ముందు వచ్చేసరికి ఏదైనా సరే తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గిద్ది అనేటివి మరొక కుట్ర. అయితే దీన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ముందే చెప్పినట్టు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం సాక్షి యాజమాన్యానికి నా వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదు, నువ్వు చెప్పు, నీకు సంబంధించి లాయర్లను కావచ్చు, లేదంటే మనకు మిగతా ఏదైతే చట్టపరంగా నీకు కావాల్సిన సహకారాన్ని మేము అందిస్తాము, కానీ ఎక్కడ కూడా భారతిరెడ్డి గారి పేరు కానీ, జగన్ గారి పేరు కానీ, సాక్షి ఛానల్తో నీకున్న సంబంధం కానీ ఎక్కడ నువ్వు చెప్పొద్దని చెప్పి అదేవిధంగా ఇంకేదైనా నువ్వు మాట్లాడదలుచుకుంటే కేఎస్ఆర్ గురించి చెప్పుకో, కేఎస్ఆర్ పిలిస్తే వచ్చానని చెప్పుకోవచ్చు అని చెప్పి సజ్జల గారు ఏదో కొంత గైడ్ చేశారని చెప్పి కొంత తెలుస్తుంది. అయితే సజ్జల గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు మరొక కుట్రకి తెరలేపారు కృష్ణరాజు. అయితే సాక్షి ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే నాకు సపోర్ట్ చేసేవారు. వాస్తవానికి నన్ను ఎటువంటి ఛానల్ కూడా నన్ను పిలవడం లేదు, నాకు ఒక వాల్యూ లేదు, గుర్తింపు లేదు. సాక్షి మాత్రమే నన్ను పిలిచి గుర్తించి నాకు ఒక అవకాశం ఇస్తుంది కాబట్టి నేను అక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. అయితే మనం చూసుకుంటే ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో, గతంలో కూడా తను సంబంధించి ఒక జర్నలిస్ట్గా ఉంటూ కొంత తను ఒక జాబ్ కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఒక దగ్గర అవకాశం ఇవ్వడం అన్నీ చూసాం. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే, జర్నలిస్ట్ అందరికీ కూడా
గతంలో కేఎస్ఆర్కి ఎలా హెల్ప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఒక మాట చెప్పి ఎక్కడైతే జాబ్ ఇప్పించారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో ఆయనకు సంబంధించి పూర్తి పదవీ కాలం కూడా పూర్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి పక్కకు తీసి బెదిరించడంతో తర్వాత మళ్ళీ సాక్షిలో జాయిన్ అవ్వడం, సాక్షిలో టీడీపీ పైన కుట్ర పన్నడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే నిన్న కృష్ణరాజు చెప్పినటువంటి మాటల్లో ఏంటి అంటే, వాస్తవానికి నేను మాట్లాడింది తప్పే అని చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 2-3 రోజులు వేరే దగ్గర దాచుకొని ఇంకొక ప్రాంతానికి బయలుదేరుతున్నటువంటి టైంలో పోలీసులు ఫోన్ సంబంధించిన సిగ్నల్స్తో పట్టుకొని తను పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకున్న తర్వాత మాత్రం నాది తప్పు అయిపోయిందని చెప్పి ఒప్పేసుకుంటున్నానని చెప్పేసి అనడం. అయితే దీనికి సంబంధించి నన్ను రెచ్చగొట్టింది కావచ్చు, నేను మాట్లాడుతున్నప్పుడు ఆపలేదని కావచ్చు, లేదా నేను మాట్లాడుతున్నప్పుడు ప్రోత్సహించింది మాత్రం కేఎస్ఆర్ అన్నట్టుగా కొంత వాదనలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటే వాస్తవానికి ఒక షో నడుస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు వీడియో తీస్తున్నా, ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను ఒక తప్పుడు పదం మాట్లాడాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బూతు మాట మాట్లాడినా ఇంకోటి ఏదైనా మాట్లాడినా సరే, ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్కి సంబంధించి మాకంటూ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, మాకంటూ కొంత మర్యాదలు ఉంటాయి, మాకంటూ సంఘంలో కొంత గౌరవం ఉంటుంది. సో ఈ గౌరవ మర్యాదలు పోకుండా ఉండడానికి ఏదైతే నేను ఒకవేళ బూతు మాట మాట్లాడినా లేకపోతే ఇంకేదైనా చేసినా కింద మా యొక్క ఏదైతే టీం ఉంటుందో, మా యొక్క స్టాఫ్ ఉంటుందో వాళ్ళు ఆ బూత్ని ఎడిట్ చేయడం కావచ్చు, మా మేనేజ్మెంట్ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి దాన్ని పోస్ట్ చేస్తారు. అయితే కేఎస్ఆర్ గారి యొక్క లైవ్లో ఆ బూత్ మాట్లాడిన తర్వాత ఆ బూత్ని బీప్ వేయడం ఉంటుందన్నమాట. బీప్ అంటే ఆ యొక్క పదం వినిపించకుండా దాన్ని ఆపడం. ఆ బీప్ కూడా వేయకుండా దాన్ని సమర్థిస్తూ, అవును నేను కూడా చూశాను, నాకు అర్థమైంది, ఆ పరిసర ప్రాంతాల్లో అలానే ఉంటుందని చెప్పేసి ఈయనడం అనేది మనం చూసాం. అయితే ఇది కాస్త పోలీసులు ఏం నిర్ధారించారు, కుట్రపూర్వితంగానే జరిగింది అంటే అవును అనేటువంటి సమాధానాలు వస్తున్నాయి. అయితే ఈరోజు కేఎస్ఆర్ గారే నన్ను ప్రోత్సహించారు అన్నట్టుగా మాట్లాడినటువంటి ఒక కృష్ణరాజు వ్యాఖ్యలు, అవును నేను ఇప్పటిదాకా నేను తప్పు చేయలేదు, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆధారాలు బట్టి అని చెప్పి క్షమాపణ కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే అమరావతి మహిళలందరూ కూడా అడుగుతుంది ఏంటి అంటే కృష్ణరాజుని అరెస్ట్ చేసి మా చేతుల నుంచి కాపాడొద్దని మాట్లాడుతున్నారు. కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కాబట్టి కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర మహిళలకు దొరకకుండా తప్పించి తన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కేఎస్ఆర్ సంబంధించి ఈయన చేసినటువంటి ఒక ప్రోత్సాహం వల్లనే ఎవరు నన్ను పిలవడం లేదు, ఎక్కడ నన్ను ఇంకొక ఛానల్ వాళ్ళు పిలుస్తారు ఈయన్ని. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, ఆయనకంటే ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో ప్లస్ ఈ ఛానల్లో రెండు కూడా ఏమంటారు అనమాట, అదొక యూట్యూబ్ ఛానల్, ఇది ఒక శాటిలైట్ ఛానల్, ఈ 2 ఛానళ్ళని తిరుగుతుంటాడు. ఆయన పేరు కూడా జర్నలిస్ట్ అని ఒక పేరుతో ఉండేటువంటి ఛానల్, ఆ ఛానల్లో మాత్రం వస్తుంటాడు. అక్కడ కూడా సేమ్ ఇలాంటి విషయం జల్లేటువంటి యొక్క వ్యాఖ్యలు. అయితే ఎక్కడ మళ్ళీ తన మీదకి ఆ యొక్క నిందలు వస్తాయో అని చెప్పేసి ఇమీడియట్గా ఆ యొక్క ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఒక ఛానల్ పెట్టుకున్నాడో అతను ఇమీడియట్గా కృష్ణరాజు గారు మాట్లాడింది మాత్రం తప్పే అని చెప్పేశాడు. ఎందుకంటే రేపొద్దున తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందేమో, తన మెడకి అవును నాకు ఎవరు వాల్యూ ఇస్తలేదు, సాక్షి తప్ప మిగతా ఎవరు ఇస్తలేదు అంటున్నారు కాబట్టి తన మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి తను ఇమీడియట్గా తప్పించుకున్నాడు. ఇవన్నీ తీసి పక్కన పెడితే పొదలి యాత్రకు పోయినటువంటి ఒక వైఎస్ జగన్ ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన తెలియజేస్తూ మీరు వారికి లేదా గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తున్నారు కదా, మరి మీ సొంత ఛానల్లో మీ సొంత డిబేట్లో కూర్చోబెట్టి అమరావతి మహిళల్ని డాష్ మహిళలు అన్నట్టు మాట్లాడినటువంటి ఒక మీ ఛానల్లో ఖచ్చితంగా మాకు కూడా అంటే అమరావతికి కూడా వచ్చి మాకు కూడా సంఘీభావం తెలియజేయండి, క్షమాపణ చెప్పండి, మాకు కనీసం ఖచ్చితంగా భారతి గారి దగ్గర నుంచి ఒక క్షమాపణ కావాలి అని చెప్పి కోరితే ఎందుకు చెప్పరండి? అయితే దీన్ని నిరసన చేస్తున్నటువంటి ఒక మహిళలపైన ఈరోజు ఆ విజువల్స్ కూడా వచ్చాయి. ఆ మహిళలపైన చెప్పులు, రాళ్ళు, కర్రలతో, అంటే జగన్ గారు వచ్చేటువంటి కాన్వాయ్లోనే అన్నీ తీసుకొచ్చారని చెప్పి కొంత వస్తున్నాయి, వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే చెప్పులతో కొట్టారో, రాళ్లతో కొట్టారో, ఒక పోలీస్ అధికారులు ఒక 2-3 కూడా దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించి విజువల్స్ కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా జగన్ ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవరైతే జైళ్ళలో ఉన్నటువంటి ఒక
మనం చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని హెలికాప్టర్ వెళ్ళి పలకరించాడు. అదేవిధంగా చూసుకుంటే నందిగాం సురేష్ని జైల్లో వెళ్ళి పలకరించాడు. అదేవిధంగా వల్లభనేని వంశీని పలకరించాడు. అదేవిధంగా తెనాలికి వెళ్ళి అక్కడ గంజాయి ముఠాని పలకరించాడు. ఇలాగ అందరినీ పలకరిస్తున్నటువంటి సందర్భంలోనే మాకు కూడా మీరు క్షమాపణ చెప్పి మాకు కూడా మీ యొక్క సంఘీభావం కావచ్చు, మీ యొక్క పరామర్శ కావాలని చెప్పి అమరావతి మహిళలు కోరుకోవడం తప్పే ఉంది. కానీ జగన్ ఇది చేస్తాడా లేదా అంటే సమస్య లేదు, ఎందుకు చేయాలి అని చెప్పి సేమ్ మళ్ళీ అదే సాక్షి ఛానల్లో కూర్చొని కొంతమంది ప్రబుద్ధులు కూర్చొని దానిపైన ఎందుకు చెప్పాలి, అయితే గతంలో వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారంటే గతంలో వాళ్ళలో వీళ్ళలో ఇలాంటి మాటలైతే మాట్లాడలేదుగా మహిళల పైన. నిజంగా మహిళలు ఎవరు మాట్లాడినా సరే ఇలాంటి రియాక్షనే ఉంటుంది. ఆఖరికి నరేంద్ర మోడీ గారు మాట్లాడినా సరే ఇలాంటి రియాక్షనే ఉంటుంది. కానీ వాళ్ళందరికీ కొంత ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడలేరు. కానీ మాట్లాడిచ్చినటువంటి ఒక ఎవరైతే మీరున్నారో ఖచ్చితంగా క్షమాపణ మాత్రం కోరాలని చెప్పి అయితే చూస్తున్నారు. అయితే దీనిపైన కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో తను కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, వచ్చినటువంటి హోస్ట్తో సంబంధం, ఆ హోస్ట్ ఏదైతే వచ్చినటువంటి గెస్ట్తో సంబంధం, ఆ గెస్ట్ ఏం మాట్లాడితే నాకేం సంబంధం అంటే అప్పుడు వెక్కిలి నవ్వులు కావచ్చు, లేదంటే మనకు వికటాటహాసం చేస్తున్నటువంటి ఒక సందర్భం ఏదైతే డిబేట్లో జరుగుతుందో దాన్ని కట్ చేసేసి పక్కన పెట్టాలి. కానీ అవన్నీ ప్రజల్లోకి పోవాలి. అమరావతి పైన ఖచ్చితంగా ఒక విష ప్రచారం చేయాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో అది కుట్రకి పూర్తిగా భగ్నం పడింది. అయితే ఇది వదిలేస్తారులే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఏం పట్టించుకోరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మొత్తం చాలా కఠిన చర్యలే తీసుకుంటుంది. దీనిపైన కృష్ణరాజు అయితే క్షమాపణలు ప్రస్తుతానికైతే తప్పు ఒప్పుకున్నాడు కానీ క్షమాపణ చెప్పలేదు. కేఎస్ఆర్ కూడా తప్పు ఒప్పుకోవట్లేదు. లేదు క్షమాపణ చెప్పాల్సింది అమరావతి మహిళలకైతే క్షమాపణ ఎవరికి చెప్పాడు? జగన్కి, భారతిరెడ్డి గారికి చెప్పాడు. తన ఉద్యోగం పోకుండా ఉండడానికి మళ్ళీ అదే ఎంగిలి మెతుకులు తినడానికి మాత్రమే కేఎస్ఆర్ అమరావతి మహిళలకు మాత్రం క్షమాపణ చెప్పాల. అయితే వాస్తవానికి ఇప్పుడు అరెస్ట్ అయితే ఉన్నారు. మొత్తానికి దీని గురించి క్షమాపణ చెప్పుతారా, మొత్తానికి దీని గురించి ఎలాంటి రిమాండ్కి అయితే ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. సో ఎలాంటి సమాధానం రాకపోతే నిజంగా ఈ కుట్రలో భాగమని చెప్పి పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారించారు. ఏం జరుగుతుందనేది చూద్దాం. మరి నమస్తే.